వెల్కమ్ టు రియల్ స్టోరీస్. నాన్న మాట కోసం ఎపిసోడ్ నెంబర్ 15. ముగ్గురు ఆడపిల్లలు ఎలా వెళ్తారు అన్నాడు ఉపేందర్. అందుకు వైష్ణవి, మనోహర్ అన్నయ్యను తోడుగా పంపించండి అంకుల్ అంది. సరే మనోహర్, నువ్వు వెళ్ళి జాగ్రత్తగా తీసుకురారా అన్నాడు ఉపేందర్. అలాగే నాన్న అన్నాడు మనోహర్. మరుసటి రోజు ఉదయం రెడీ అయి సరస్వతి, వైష్ణవి, ధరణిని మనోహర్ తన వ్యాన్లో తీసుకెళ్ళాడు. సాయంత్రం దాకా షాపింగ్ చేసుకొని ఇంటికి తిరిగి వచ్చారు. దీపావళి బాంబులు, క్రాకర్స్ కూడా తీసుకొచ్చారు. దీపావళి రోజు కొత్త డ్రెస్సులు వేసుకొని మురిసిపోయారు. తర్వాత కొద్ది రోజులకి, మనం లంగా ఓణీలు వేసుకున్నప్పుడు ఫొటోస్ దిగలేదు, ఇప్పుడు కెమెరా ఉంది కదా, మళ్ళీ లంగా ఓణీలు వేసుకుందామా అని అడిగింది వైష్ణవి. అందుకు సరస్వతి, పండక్కి వేసుకుంటే బాగుంటుంది కానీ ఫోటో కోసం వేసుకోవడం ఏంటి నా బొందా అని అంది. ఒకరోజు చీరలు అమ్మేవాడు ఆ ఊర్లో తక్కువ ధరకు చీరలు సైకిల్ మీద పెట్టి అమ్ముతున్నాడు. లక్ష్మి, రమాదేవి, చుట్టుపక్కల కొందరు ఆడవాళ్ళు అంతా చీరలు ఖరీదు చేస్తున్నారు. లక్ష్మి 4 చీరలు తీసుకుంది. రమాదేవి కూడా 4 చీరలు తీసుకుంది. ఆ చీరలు చూసి సరస్వతి, వైష్ణవి మీద వేసుకొని, చాలా బాగున్నాయమ్మా అని అన్ని చీరలు వేసుకొని చూస్తూ, అప్పుడు వైష్ణవికి చీరలు కట్టుకోవాలనిపించింది. సరస్వతి ఒప్పుకోలేదని ధరణిని అడిగింది. ధరణి అక్క, చీరలు కట్టుకొని ఫోటో దిగుదామా, వెంటనే మార్చుకుందాము అని ఒప్పించింది. ధరణి సరస్వతిని కూడా, కట్టుకో సరస్వతి, ఫోటో దిగుదాం, ఎప్పటికీ గుర్తుంటుంది అంది. ధరణి మాట కాదనలేక ఒప్పుకుంది. రమాదేవి చీరలు అన్నీ తీసి చూసి 2 చీరలు సెలెక్ట్ చేసింది వైష్ణవి. తన తల్లి రమాదేవితో సరస్వతి, వైష్ణవి చీరలు కట్టించుకున్నారు. ధరణి లక్ష్మి చీరలలో ఒకటి సెలెక్ట్ చేసుకొని లక్ష్మితో కట్టించుకుంది. ముగ్గురు ధరణి వాళ్ళ మేడపైన రకరకాల ఫోజులు పెట్టి ఫోటోలు దిగారు. వాళ్ళు చీరలు కట్టుకొని తిరగడం చుట్టుపక్కల వాళ్ళు చూశారు. ఏంటో ఈ పిల్లలు, పండగ కాదు, ఫంక్షన్ కాదు, చీరలు కట్టుకున్నారు అని అందరూ వింతగా చూశారు. ఉపేందర్కు తెలిసిన బంధువులైన వారు, ధరణికి తాత వరుసైన వారు, నానమ్మ, అమ్మమ్మ వరుసైన వారు, ఓ ఉపేందర్, నీ బిడ్డ పెళ్ళిడికి వచ్చింది, ఒకటే చీరలు కడుతుంది, పెళ్ళి చేయి, ఎలాగో కాలేజీకి వెళ్ళట్లేదు కదా, ఈ ఎండాకాలంలో పెళ్ళి చేయి, నన్ను సంబంధాలు చూడమంటావా అని అందరూ అన్నారు. అందుకు ఉపేందర్ ఏమనలేక, సంబంధాలు చూడండి, చేస్తాను అన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి వైష్ణవి, విద్య, సుధా ధరణి వాళ్ళ ఇంటికి రావడం, కబుర్లు చెప్పడం రాను రాను తగ్గించేశారు. ఒక సరస్వతి మాత్రం ధరణి వాళ్ళ ఇంటికి ప్రతి ఆదివారం మాత్రమే వెళ్ళేది. ధరణి ఎన్నోసార్లు సరస్వతిని, వైష్ణవి, విద్య, సుధా ఇంటికి రావట్లేదు, ఏమైంది అని అడిగింది. అందుకు సరస్వతి ఏదో ఒక అబద్ధం చెబుతూ వస్తుంది. ఒకరోజు గట్టిగా నిలదీసింది. సరస్వతి, ఏమైంది చెప్పు, చెల్లెలు ఎందుకు ఇంటికి వస్తలేరు, వాళ్ళకి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, అందుకే చదువుకుంటున్నారు అని అబద్ధం చెప్పింది. ఎగ్జామ్స్ అయితే అందరం కలిసి చదువుకుందాం, మనకు కూడా ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా అని ధరణి అంది. వాళ్ళు ఇష్టం లేదరణి, వదిలే అంది సరస్వతి. ధరణికి అనుమానం వచ్చింది. ఏమైంది సరస్వతి, వెంకటేశ్వర్లు సారు ఏమైనా అన్నారా, లేకపోతే ఆంటీ ఏమైనా అందా అని అడిగింది ధరణి. లేదు ధరణి, వైష్ణవి చదువులో బాగా డల్ అయింది, అందుకే నాన్న దగ్గరుండి చదివిస్తున్నారు అని మళ్ళీ అబద్ధం చెప్పింది సరస్వతి. అవునా,
అంది ధరణి. సరస్వతి అబద్ధం చెప్పదు. అందులో ధరణితో అస్సలు చెప్పదు. ధరణి కూడా సరస్వతికి అస్సలు అబద్ధం చెప్పదు. కానీ సరస్వతికి అబద్ధం చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళతో పెళ్లి సంబంధాలు చూడండి అని మామూలుగానే చెప్పాడు ఉపేందర్. కానీ ఇప్పుడు నిజంగానే సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. అసలు సరస్వతి ధరణికి అబద్ధం చెప్పాల్సిన ఆ పరిస్థితి ఏంటి? ఉపేందర్ అంత తొందరగా సంబంధాలు ఎందుకు చూస్తున్నాడు? తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ సండే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.